ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాని. ఈరోజు బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, 5-6 ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా వేసుకొని దాన్ని కూడా బాగా వేపుకోండి. ఇవంతా దోరలుగా వేగిన తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిర్చిని. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. బెండకాయ ముక్కలను ఇలా చిన్న చిన్నగా కోసుకొని వేసుకోండి. దీన్ని కూడా బాగా వేపుకోండి. ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి చింతపండు కొద్దిగా వేసుకోండి. టమోటాలు మీడియం సైజువి 2 వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని అంతా బాగా కలుపుకోండి. తర్వాత వచ్చి ఉల్లిపాయలు మీడియం సైజువి 2 వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గుతుంది. అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గుంటుంది. ఐదు నిమిషాలు తర్వాత ఇలా మగ్గుతుంది. అంతా బాగా కలుపుకొని అడుగు అంటకుండా చూడాలి.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ముందుగా వేసుకున్న దాన్ని మిక్సీలోకి వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పొడిలా బరకగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా కొద్దిగా బరకగా వండించుకొని ఇలా చూడండి. ఇందులోకి ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా చల్లార్చి పెట్టుకున్న బెండకాయ ముక్కలను, టమోటాలను అంతా వేసేసుకోండి. అంతా వేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మిక్సీ జార్లో పెట్టి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. మీరు మిక్సీ వేసేటప్పుడు పల్సు తిప్పుకుంటే ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా వస్తుంది. నేను పల్స్ తిప్పుకున్నాను కాబట్టి నాకు ఇలా బరకగా రోట్లో దంచుకున్నట్టు ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈ బెండకాయ పచ్చడి అనేది బెండకాయ తినని వాళ్ళు కూడా బాగా తింటారు. మీరు పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేకుంటే అవసరం లేదు. నేనైతే పోపు పెట్టట్లేదు. అంతేనండి, బెండకాయ పచ్చడి సింపుల్గా చేసుకో.